పుణ్యక్షేత్రం కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కంచి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి శంకరాచార్యుల వారు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేష్ స్వాగతం పలికి పాలాభిషేకం, మహాహారతి వంటి సేవల్లో ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం గురించి, ఆలయ అభివృద్ధి గురించి, ఆలయ అభివృద్ధిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత కంచి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి శంకరాచార్యుల వారు మీడియాతో మాట్లాడారు. కాణిపాక నగరానికి అనేక సంవత్సరం తర్వాత ఇప్పుడు వస్తున్నాము. వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న గుడి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలన్నీ చూసినాము. చాలా సంతోషము. ఇలా అన్ని రాతితోనే కొత్తగా నూతనంగా కట్టారు. ఇక్కడ అనేక మంచి మంచి ఉద్దేశాలతో మంచి పాఠశాల, మంచి అన్నదానము, భక్తులకి సౌకర్యాలన్నీ చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా కలుసుకుని తద్వారా విఘ్నేశ్వరుడు ఇక్కడ అభివృద్ధి పెరుగుతున్నారు. ఇక్కడ కార్యక్రమాలు పెరుగుతున్నాయి. అలా ధర్మ ప్రచారం కూడా పెరిగి తద్వారా అందరికీ సుఖము, శాంతి కలిగి ఇప్పుడే మేము శ్రీశైలంలో మల్లికార్జున స్వామి కుంభాభిషేకంలో పాల్గొని మహానంది దర్శనం చేసుకుని ఇక్కడికి రావటమైంది. అలా ఈ విఘ్నేశ్వర స్వామి కాణిపాకం వరసిద్ధి స్వామి వికాసం అనేది అందరికీ ఆంధ్రదేశంలో మంచి భక్తి, మంచి వికాసం, మంచి పంట, అందరికీ సుభిక్షము, అందరికీ మంచిది కలగాలని, ఉద్యోగాలు, ఉద్వాహాలు అన్నీ మంచిగా కలగాలని, విఘ్నేశ్వరుడు యొక్క దయ అందరికీ ఉండాలని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాము.
హరహర శంకర, జయ జయ శంకర. స్వామి ఇండియాలో ఉన్న అన్ని దేవాలయాలను వదిలేసి హిందూ దేవాలయాలపైన పడుతున్నారు మత మార్పిడి కోసం. దానిపైన మీ సమాధానం? హిందూ దేవాలయాలపైన భక్తులను పెట్టుకొని మత మార్పిడులు చేస్తున్నారు. మన ధర్మాన్ని మనం కాపాడటానికి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి అందరూ కలిసి ఉండి మన ధర్మ ప్రచారాన్ని మంచిగా మనం చేయాలి. అందరూ కూడా వారి వారి శక్తి సామర్థ్యంతో వారు చేయగలిగే ధర్మకార్యంలో అందరూ కూడా భాగస్వాములై అందరూ కూడా ఈ ధర్మాన్ని కాపాడి తద్వారా దేశాన్ని మంచిగా కాపాడాలి. అంతా మూడు విధమైన కార్యక్రమాలు కంచిపీఠం తరఫున జరుగుతూ ఉంటాయి. ఒకటి విద్య, రెండోది వైద్యము, మూడోది వేదము అది జరుగుతుంటుంది. మనం తిరుపతిలో ఈ ప్రజానీకం కోసము అన్నీ చేస్తున్నాం. ఇక్కడ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఇక్కడ చేయగలిగే మంచి పనులు మన ప్రోత్సాహం ఉంటుంది, సలహాలు ఉంటాయి. మంచిగా కాణిపాక అభివృద్ధిలో కంచిపీఠం కూడా తన మంచి భాగస్వామిగా ఎలా చేయాలో చేస్తుంది.